Dear students, can you able to solve this program? క్వశ్చన్ ఏంటి అంటే అసెన్షియల్లీ ఈ క్వశ్చన్ అడిగారు టు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద పాజిటివ్ నెంబర్స్ ఇన్ ద అరే. మనకిచ్చిన అరేలో పాజిటివ్ నెంబర్స్ అన్ని యాడ్ చేసి వాటి యావరేజ్ తీసుకోవడం ఎలా ఇది. ఓకే, ఒకసారి అరే వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. -3, -2, 0, -7, 25, 12, -11. సో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి అండ్ 0 కూడా ఉంది. ఓకే, వీటిలో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ యొక్క యావరేజ్ కావాలి. సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ మన పాజిటివ్ వాల్యూ ఏంటి 25 + 12 అండ్ బై 2 ఇలా చేస్తే వచ్చే ఆన్సర్ 18.5. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సపోజ్ 3 పాజిటివ్ వాల్యూస్ ఉంటే బై 3 చేయాలి. ఓకే, అలా. సో ఈ క్వశ్చన్ కి ప్రోగ్రామ్ జావాలో ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. రైట్ నౌ మనకిచ్చిన అరే వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఇనిషియలైజ్ చేసుకోండి. ఒక అరే వేరియబుల్ కి సమ్ అని ఒక వేరియబుల్ తీసుకోండి, కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. సమ్ అనేది నేను పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేయడం కోసం తీసుకుంటున్నాను, కౌంట్ అనేది పాజిటివ్ వాల్యూస్ ని కౌంట్ చేయడం కోసం తీసుకుంటున్నాను. బోత్ ఆర్ ఇనిషియలైజ్డ్ టు 0. ఓకే, నౌ ఫర్ లూప్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ లూప్ అనేది అరే లెంత్ ఎంత ఉంటే అంతసేపు వర్క్ కావాలి. దట్స్ వై నేను కండిషన్ అరే డాట్ లెంత్ తీసుకున్నాను. అండ్ నౌ స్టార్ట్ ఇఫ్ మనం తీసుకుంటున్న వాల్యూ సపోజ్ ఫస్ట్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే దెన్ యాడ్ సమ్ కి సమ్ ప్లస్ అండ్ ఫస్ట్ వాల్యూ యాడ్ చేస్తాం అండ్ ఇంప్లిమెంట్ కౌంట్ బై 1. ఓకే, సో కౌంట్ ప్లస్ ప్లస్ ఒకసారి ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. -3 సో నాట్ ఇంప్లిమెంటెడ్, -2 నాట్ ఇంప్లిమెంటెడ్, 0 నాట్ ఇంప్లిమెంటెడ్, -7 నెగిటివ్ నాట్ ఇంప్లిమెంటెడ్, 25 సో 25 సమ్ కి యాడ్ అయింది, కౌంట్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది, 12 యాడ్ అయింది, కౌంట్ కూడా ఇంప్లిమెంట్ అయింది. ఇలా వర్క్ అవుతుంది. నౌ ఇంకొక కండిషన్ కంటిన్యూ అవుతుంది. ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ 0 అయితే దెన్ యావరేజ్ ఈక్వల్స్ టు మనం ఇంతవరకు యాడ్ చేసిన సమ్ బై కౌంట్. అప్పటికి కదా మనకి యావరేజ్ వస్తుంది అండ్ ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, లైక్ దిస్ వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్. సో 37/2 పాజిటివ్ వాల్యూస్ అన్ని ఉన్నాయి బై 2 దట్ ఈక్వల్స్ టు 18.5. దెన్ దీన్ని ప్రింట్ చేస్తే మన యావరేజ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. లైక్ దిస్ వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్. ఓకే.